పూరీ జగన్నాథుడు చేపలెందుకు తిన్నాడో మీకు తెలుసా? పూరీ నగరంలో కోర్మ అనే ముసలావిడ ఉండేది. ఒకరోజు ఆమె జగన్నాథుని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు గర్భగుడిలో స్వామివారికి సమర్పించిన ప్రసాదాన్ని గమనించింది. అందులో ఎక్కువగా తీపి పదార్థాలు మాత్రమే ఉన్నాయి. కారంగా ఉండే పదార్థాలు ఎక్కడా కనిపించలేదు. కోర్మ ఒక మత్స్యకారి కావడం నేను తినే కారంగా ఉండే చేపలు జగన్నాథునికి తప్పకుండా నచ్చుతాయి అని భావించి భక్తితో ఒక చాపను అరిటాకులో చుట్టి జగన్నాథుడికి ప్రసాదంగా పెట్టేందుకు తీసుకెళ్ళింది. కానీ గుడిద్వారం దగ్గర ఉన్న కాపలాదారులకు తన దగ్గర చేపల వాసన రావడంతో ఆమె చేతిలో ఉన్న అరిటాకును కింద పెట్టమని అడిగారు. కానీ విచిత్రంగా అరిటాకు కింద పెట్టగానే చాపకు బదులుగా పనస పండ్లు కనిపించాయి. కోర్మ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. కాపలాదారులు క్షమాపణ చెప్పి గెలుచుకున్నాడు. ఫ్రెండ్స్, జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి.